హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చి చాలా వరకు అందరి ఇళ్ళల్లో కూడా ఇలాంటి చోపస్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. దీనికి ఉన్న థ్రెడ్ అనేది తెగిపోయినప్పుడు ఇది ఇంకా ఎందుకు పనికిరాదు అని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాము. అలా వేస్ట్గా పడేయకుండా మన చూపర్ని మనమే చాలా ఈజీగా ఎలా రిపేర్ చేసుకోవచ్చు ఏంటనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తూ చూస్తే కనుక వీడియో అనేది మీకు అస్సలు అర్థం కాదు. సో లాస్ట్ వరకు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ మూతనైతే తీసుకున్నానండి. ఈ మూతకి దీని చుట్టూ కూడా 3 హోల్స్ లాంటివి కనిపిస్తున్నాయి కదండి. ఈ హోల్స్ దగ్గర ఇక్కడ నేను స్క్రూ డ్రైవర్తో అయితే ఈ విధంగా అనుకుంటే కనుక, అంటే ఈ 3 ప్లేస్లలో కూడా ఈ విధంగా అనుకుంటే మనకి దీనిపైన ఉండే క్యాప్ అనేది వచ్చేస్తుంది. ఈ క్యాప్ లోపల ఎంతో కొంత డస్ట్ అనేది ఉంటుందండి. సో దీన్ని ఒక క్లాత్ తీసుకుని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన వైట్గా చిన్న చిన్న పార్ట్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి. ఈ పార్ట్స్ని తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ మూతను క్లోజ్ చేసుకున్నప్పుడు తిరిగి యాజ్ ఇట్ ఈస్గా మనం వాటిని అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఒక థ్రెడ్ అనేది కనిపిస్తుంది కదండి. ఇక్కడ కూడా ఒకసారి క్లాత్తో నీట్గా క్లీన్ చేసేసుకుని ఈ థ్రెడ్ని అయితే సిజర్తో కట్ చేసేస్తున్నాను. ఇక్కడ మనకి పైన కనిపిస్తున్న థ్రెడ్డే కాదండి, ఈ క్యాప్ కింద అడుగు భాగంలో కొంచెం థ్రెడ్ అనేది చుట్టుకుని ఉంటుంది కదా. సో దాన్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, సిజర్తో కట్ చేసిన తర్వాత దీని లోపల ఉన్న థ్రెడ్ మొత్తం కూడా ఈజీగా వచ్చేసింది. ఇక్కడ నేను ఇంట్లో ఉండే బ్లాక్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. అంటే నల్ల మొలతాడు ఉంటుంది కదండి, చిన్నపిల్లలకి కడుతూ ఉంటాం కదా. సో ఆ థ్రెడ్ని అయితే తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ ఈ క్యాప్ పైన చిన్న హోల్లా కనిపిస్తుంది కదండి. ఈ హోల్ లోపలికి ఈ థ్రెడ్ని అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే పైనుంచి పెట్టాలి. పైనుంచి పెట్టి కింద నుంచి అయితే ఈ విధంగా లాక్కోవాలి. మనకి కావలసినంత థ్రెడ్ తీసుకుని పైన చిన్న నాట్ లాంటిది అయితే వేసుకోవాలండి. దీన్ని రొటేట్ చేయడానికి కావలసినంత థ్రెడ్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు పైన అయితే ఈ విధంగా నాట్ వేసేసుకున్నాం కదండి. నాట్ వేసుకున్న తర్వాత కింద నుంచి ఈ థ్రెడ్ని 4 to 5 చుట్లు వరకు చుట్టుకోవాలి. అంతకు మించి అవసరం లేదు. ఈ తాడుని లోపల మనం చుట్టినప్పుడు ఏ డైరెక్షన్లో అయితే రొటేట్ అవుతుందో చూసుకుని ఆ డైరెక్షన్లో మాత్రమే ఈ తాడుని అయితే చుట్టుకోవాలండి. ఇలా 3 to 4 టైమ్స్ లేదా 5 టైమ్స్ చుట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఉండే చిన్న చిన్న పార్ట్స్ 2 కూడా పెట్టేసుకోవాలి. అలాగే పైన ఉండే క్యాప్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ మూతకైతే లోపల నుంచి బయట నుంచి కూడా ఒక చిన్న హోల్ లాంటిది కనిపిస్తుంది చూడండి. ఈ హోల్లోంచి ఈ థ్రెడ్ని అయితే లాక్కోవాలి. దీని లోపలికి థ్రెడ్ని డైరెక్ట్ పెట్టాలంటే కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఇలా ఇక్కడ నేను స్క్రూ డ్రైవర్తో పైనుంచి ఈ హోల్లోకి థ్రెడ్ పెట్టినప్పుడు జస్ట్ ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది. బయట నుంచి మనకి ఆ థ్రెడ్ అనేది కనిపిస్తుంది. అప్పుడు బయటకు లాగేసుకుంటే కనుక ఆ థ్రెడ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత దీనిపైన ఉండే క్యాప్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా మనం ఏ విధంగా తీసామో అదే విధంగా ఫిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా ఒక చిన్న పార్ట్ ఉంది కదండి. ఇప్పుడు దీనికి ఉన్న ఓల్డ్ థ్రెడ్ని అయితే ఈ విధంగా చిన్న క్యాప్ లాంటిది ఉంటుందన్నమాట. ఈ క్యాప్ని ఈ విధంగా ఈజీగా తీసేసుకున్న తర్వాత సిజర్తో లాగేసుకుంటే కనుక దీనికి ఉన్న థ్రెడ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి ఒక హోల్ ఉంటుంది కదండి. ఈ హోల్లోంచి ఈ విధంగా మనం పెట్టేసుకున్న తర్వాత మనకి ఎంత థ్రెడ్ అవసరం అవుతుందో అంతా తీసుకుని రిమైనింగ్ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనిపైన కూడా ఒక చిన్న నాట్ని అయితే వేసేసుకుని దీనికి ఉన్న ఈ పార్ట్ని ఈ విధంగా ఫిక్స్ చేసేసుకోవాలి. సో ఇంతేనండి, చోపర్ని అయితే మనం చాలా సింపుల్గా రిపేర్ చేసేసుకున్నాం కదా. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.